రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశా వర్కర్లు ఆందోళన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఆశా వర్కర్లు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని 18,000 ఫిక్స్డ్ జీతం పీఎఫ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చేశారు. కొత్త ప్రభుత్వం కూడా అలాగే వారు ప్రవర్తిస్తుంది. ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిఐటి నాయకులు హెచ్చరించారు. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము. అటువంటి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని, మరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ పల్స్ పోలియో కానీ ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారనే మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీకు బిల్లులు రాక ఏం బావు, కానీ కాకపోతే మీరు వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటోళ్ళు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు.